ఈ లింక్ ఓపెన్ చేసి మీ సమయాన్ని కేటాయించి పునరుద్ధాన పండుగ అంటే ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. మనందరికీ సుపరిచితమైన భాషలో పునరుద్ధాన పండుగ అంటే ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ అంటే ఏంటంటే మరణం అనేది మనందరం ఎరిగిన వారు. మన ఇంట్లో ఒకళ్ళన్నా చనిపోయి ఉంటారు, మన తాతలో మన బంధువులో. రోజు కూడా ఏదో విధంగా మరణ వార్తను మనం వింటూ ఉంటున్నాం. మరణం శబ్దం, చావు శబ్దం మన చుట్టూ వినబడుతూ ఉంది. అయితే మానవుడికి మరణం ఎందుకు వస్తుందని ఎవరు చెప్పట్లే. మానవుడు ఎందుకు చనిపోతున్నాడని ఎవరు చెప్పట్లే. కొంతమంది కర్మఫలం అంటారు, కొంతమంది ఏదేదో రోగం వల్ల చనిపోయాడు అంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు ఎందుకు మరణిస్తున్నాడంటే పాపము వలన వచ్చు జీతము మరణం అన్నాడు. పాపం చేయబట్టి మానవుడు చనిపోతున్నాడు. అయితే ఇప్పుడు మరణం నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు? ప్రపంచం అంతా వెతికినా, యూనివర్సిటీలు వెతికినా మరణం నుండి నేను మిమ్మల్ని రక్షిస్తానన్నవాడు ఎవరు లేరు. ఎందుకంటే మరణం నుండి మనం రక్షించాలంటే మరణాన్ని ముందు ఒకళ్ళు ఎదుర్కోవాలి, మరణంతో యుద్ధం చేయాలి. ఆ యుద్ధం చేసిన వాళ్ళు ఎవరో కాదు, 2000 సంవత్సరాల క్రితం ఒక పుణ్యాత్ముడు, పాపము లేనివాడు జన్మించాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయి సమాధిలో ఉంటే నేను ఈరోజు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే అందరూ చనిపోయారు. అలెగ్జాండర్ చనిపోయాడు, నెపోలియన్ చనిపోయాడు, గొప్ప గొప్ప వాళ్ళు అందరూ చనిపోయారు. కానీ ఎవరూ మళ్ళీ తిరిగి లేవలేదు. మరణం జయించి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధానము జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకుతాను. ఇదే మా క్రైస్తవ నిరీక్షణ, ఇదే పునరుద్ధాన పండుగ. నువ్వు మరణాన్ని ఎదుర్కోవాలి, మరణాన్ని జయించి మళ్ళీ నిత్యము నువ్వు జీవించాలంటే బైబిల్ ఒకటే చెప్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించి ఆయన నా పాపాల కోసం చనిపోయాడు అని నువ్వు గ్రహించి, నేను పాపినని గ్రహించి నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు కూడా మరణాన్ని జయించిన వాడు అవుతావు, నువ్వు దేవుని బిడ్డవు అవుతావు. ఎందుకంటే ఇక నువ్వు కష్టపడాల్సింది ఏమీ లేదు, నువ్వు చేయవలసింది ఏదీ లేదు. అంతా నీ కొరకు యేసు ప్రభు సిలువలో చేశాడు. నువ్వు కేవలం ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాల కోసం మీరు మరణించారు, నాయన మిమ్మల్ని నా రక్షకునిగా అంగీకరిస్తాను, ఆయన ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారాన్ని దేవుడిచ్చాడు. ఈ మాటలు వింటున్న నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో. మరణ భయము నిన్ను వెంటాడుతుందా? మరణము ఎదుర్కోవాలని భయపడుతున్నావా? అయితే నువ్వేమీ భయపడని అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు మరణ భయాన్ని ఛేదించగలవు, నిత్య జీవాన్ని పొందుకోగలవు. కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని అందరినీ ప్రేమతో మా ఈస్టర్ సర్వీస్కి ఆహ్వానిస్తున్నాం. ఇంకా పునరుద్ధానం గురించి, యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే ఏప్రిల్ 20వ తారీఖు తెలుగు చర్చ్ ఆఫ్ సిలికాన్ వ్యాలీని రండి, మాతో కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, యేసు ప్రభు గురించి తెలుసుకుందాం, ఆయన పునరుద్ధాన శక్తిని మనం పొందుకుందాం. ధన్యవాదాలు.